ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కనికారము చూపున మా దేవ, జరగబోతున్న రాజుల కాలములో రాజులకి జరగబోతున్న ఒక తల్లి తన కుమారుడికి నేర్పించిన పాఠమునాయ, ఒక తల్లి తన కుమారుడికి నేర్పించిన ఒక మంచి భావము ఈరోజు మా పిల్లలకు నేర్పించాలని ఆశపడుతున్నాము నాయన. ఈరోజు మీ ప్రేమ, ఈరోజు మీ కృప, మీ దీవెన, ఆశీర్వాదమయ్యా. ఇంకా రానున్న కాలంలో విశ్వాసం బస్సులు అయిపోతూ ఉన్నారు. దేవుడంటే భయము లేక, దేవుడంటే భక్తి లేని జీవితాలు బిడ్డల్లో కనపడుతున్నాయి నాయన. మీ రాజ్యానికి మేము వస్తామా ప్రభువా? నీ మాటలు చెప్పడానికి అలిపుడును, ఎందుకు పనికిరాను నన్ను ఈ స్థలములో నిలబెట్టి ఒక మంచి మాటలు చెప్పడానికి నీ దాసులుగా నా 10,000 నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నీకు మైమారద్ధంగా ఉండటానికి ఇంటున్న ఈ గ్రామానికి దీవెనికరంగా, వచ్చిన బిడ్డలకు ఆశీర్వాదకరంగా, చూస్తున్న బిడ్డలకు నాయన బలమైన సాధనాలుగా ఈ ఇందులో ఉన్న మాటలు ఆలోచింపజేసే మహాకృపను దయచేసి మహిమ పొందుకుంటారని, ఘనత పొందుకుంటారని అలిపుడు నైని నీ చేసిన కొద్ది మనవులు నీ ఆత్మ సముచితమైన జ్ఞానాన్ని నాకు అందించమని, బలపరిచమని, సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు క్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒక తల్లి ఒక బిడ్డకు నేర్పిస్తున్న పాఠం పిల్లలు, ఒక తల్లి ఒక బిడ్డకు నేర్పిస్తున్న పాఠం ఏమిటో తెలుసా పిల్లలు? అతనికి అంటుంది, నీ బలమును స్త్రీకి ఇవ్వకూడదంటే. ఏమంట ఇస్తే ఏమైద్ది? బలము, పురుషుడి బలము స్త్రీకి ఇవ్వకూడదట. ఒక తల్లి నేర్పిస్తుంది పిల్లరా. ఎందుకంటే నవమాసాల మోసి కన్నది కాబట్టి. మా ఇంటున్నారా? తలకాయల పైకి ఎత్తండి. గొర్రెలు వల్ల ఉండవద్దు ఇక్కడ మందిర్లో. ఒక తల్లి నేర్పిస్తున్న ఒక మంచి భావము. ఎందుకంటే ఆయన రాజు స్థానములో ఉన్నాడు. అయ్యా నువ్వు బాగా బ్రతకాలి, అయ్యా నువ్వు బాగా బ్రతికితేనే సమాజాన్ని వెళతావు, నువ్వు బాగా ఉండగలిగితేనే సమాజాన్ని వెళతావు. ఈరోజు పిల్లలకు బూతి పాఠాలు నేర్పించిన తల్లిదండ్రులు అయిన వారు ఉన్నారు. ఏమండి? తల్లిదండ్రులు అయిన వారు ఎలా ఉన్నారు తెలుసా? ఏమండి, చిన్న వయసులోంచి మీ పిల్లలకు మీరు మంచి మాటలు నేర్పించకపోతే ఇంకా వాళ్ళకి ఏమర్థమవుతుంది చెప్పండి? వాళ్ళకి ఏమర్థమవుతుంది చెప్పండి? మా జాషువా ఉన్నాడు, ఎంత చక్కని పాటలు ఉంటాయి ఇక తెలుసా? వాడు ఫేస్బుక్లో దేంట్లో పెడతా ఉంటాడు కదా, ఎంత మంచి మాటలో. పాపం ఆయనకి తెలియదు, ఎవరికి తెలుస్తుందండి? ఆ ఏదో చూపెడుతూ ఉంటారు, ఎంత ఘోరమండి. ఆలోచన చేయొద్దు. చిన్న వయసులో నుంచే, అందుకే ఆదికాండం బాల్యము నుంచి మీ పిల్లలు చెడిపోయారని లేఖనాల్లో రాయబడ్డారు. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియాలి, ఏం చేస్తున్నాడో తెలియాలి. గత వారము వీడేం చేస్తానని చెప్పి ఉదయకాల సమయంలో వాడి గేటు దగ్గరికి వెళ్ళాను, వాడి ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే వాడున్న నిద్రపోతున్న స్థలానికి వెళ్ళినప్పుడు వీటి వాక్యం చూస్తున్నాను అన్నాడు. నిజమేనా అంటామని చెప్పి నేను ప్రార్థన ఆపేసి, ప్రార్థన అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాను. ఈ లోపల ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? తలుపు తెరిచి ఉంది. 5:30 సమయంలో ఏం చేస్తున్నాడు? దగ్గరికి వెళ్ళి చూడబడికి ప్రార్థన చేసి ఉండవచ్చు. ప్రార్థన చేసి వాక్యాన్ని చదువుతున్నాడు. ఏ వాక్యం తెలుసా? వినబడుతుంది నాకు. దగ్గరికి వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయకూడదని నేను చదువుతున్నప్పుడు వాక్యం చదువుతున్నాడు లేదని చూడబడికి వాడు ఆ చదువుతున్న మాట కీర్తనల గ్రంథం ప్రారంభం నుంచి చదువుతున్నాడు. ఏది? దుష్టులు ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసాలకు చుండు చూడ కూర్చొనుక అన్న మాట దగ్గర నేను ఉల్లి చెల్లిపోయాను. మనం అధ్యయనం చేయవలసిన అవసరత ఉంది. ఎందుకు తెలుసా? మన పిల్లలు మనమే పాడు చేస్తూ ఉన్నాము. ఎవరో అనగా తల్లిదండ్రులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇదిగో రాజైన లెమీయేలు మాటలు మనం వినగలిగితే అంటే వారి తల్లి నేర్పిస్తున్న పాఠం గురించి చెప్తున్నాను. మీ పిల్లలకు ప్రార్థన నేర్పిస్తున్నారా? మేమైతే ప్రార్థన చేసుకున్నాం. మేము నేర్చుకుంటే మీకు చెబుతున్నాం. మేము నిద్రపోతున్నప్పుడు లోపలికి వచ్చి ప్రార్థన చేసుకుంటాం. పిల్లలు మీలో ఉందా అది? మాకు ఎందుకండి మీరు నేర్చుకుంటారంటారా? కానీ అలా ఉన్నప్పుడే కుటుంబం బాగుంటుంది. అలా ఉన్నప్పుడే
నేర్చుకోవాలి, మన పిల్లలకు మనం నేర్పించాలి. ఇదిగో రాజైన తన బిడ్డ ఎక్కడై పాడైపోతాడేమో. అధికారం ఉంటే పాడైపోరంటే ఖచ్చితంగా పాడైపోతారు. అందుకే నాయన నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ బలమును ఎవరికి వద్దన్నాడు? స్త్రీలకి ఇవ్వకూడదు, స్త్రీకి ఇవ్వకూడదు. స్త్రీ చాలా భయంకరమైనది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆమె వల వేసిందనుకోండి, ఆ వల దొరగా చాలా చాలా సర్వము నాగి వేసుకుంటుంది, సర్వము పోతుంది. పలుకువాడికి దెబ్బ కొడుతుంది పిల్లరు, అధికారానికి దెబ్బ కొడుతుంది, రాజుకి టోటల్గా పిల్లరు ఎందుకు పనికిరానుగా వస్తువుగా మారిపోద్దు అయ్యా అంటుంది ఈ తల్లి. వద్దు అయ్యా, నువ్వు చాలా రాజుగా ఉన్నావు గనుక నువ్వు ఇవ్వవలసిన తీర్పు కూడా ఎందుకు ఇంత గట్టిగా చెప్తుందో తెలుసా? మంచి మాటలు చెబుతాను మీకు చివరిగా. ఎందుకు అంటే పిల్లరా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఖచ్చితంగా ఆ స్థాయిలో నువ్వు ఉండాలి నాన్నగారు అంటుంది. బిడ్డను అలా చెబుతుంది. అందుకే అయ్యా బిడ్డ, నీ బలము స్త్రీకి ఇయ్యకుము, రాజులు నచింపచే స్త్రీలతో సావాసము చేయవద్దయ్యా. ఎందుకు తెలుసా పిల్లరా? సొలొమోను గురించి మనందరికీ తెలుసు కదా. సొలొమోను గురించి తెలుసు కదా. మన గ్రంథము రచయిత, ఈ గ్రంథాన్ని రాసినవాడు. రాజులు సైతము స్త్రీ చాలా భయంకరమైనది. ఆమె రెప్పల ఊపితే చాలు పిల్లరా, పడిపోయిన వారు ఎందరో. కన్ను చేయికి చేత చాలు, ఎలాంటి వాడైనా ఎలాంటి వ్యక్తి అయినా తక్షణముగా లోబడవలసిన అవసరం ఉంది పిల్లలు. అందుకే ఆ తల్లికి తెలుసు కాబట్టి, అయ్యా రాజులు నశింపచేయు స్త్రీలతో సావాసము చెయ్యము అంటుందా? చెయ్యకుమో. ఎందుకు అయిందేమో అయ్యా, నువ్వు అలాంటి వాడివేమో ఒకరోజు నాకు అనిపిస్తుంది. అందుకే నేను నీకు జాగ్రత్త చెబుతున్నాను. ఏం చిన్నవాడైనా, చిన్న పిల్లోడా, కానీ ఎందుకు తెలుసు? ఆయనకు అన్నీ తెలిసినప్పుడు కూడా ఒక తల్లి ఆమెకి చెబుతున్నా, ఆయనకి నేర్పించిన పిల్లరా, ఆమెకి నేర్పిస్తూ ఆయనకి నేర్పిస్తుంది. అయ్యా నువ్వు బలవంతుడురా, నువ్వు బలవంతు బిడ్డ, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, మన పిల్లలకి ప్రతిరోజు వాక్యం చదువు నేర్పించండి. నేర్పిస్తేనే వాక్యమే మన పిల్లలకి నేర్పిస్తేనే వాక్యమే బ్రతికిస్తుంది. వాక్యమే బ్రతికిస్తా. ఒకసారి చదువు చూడండి, బైబిల్ దగ్గరికి వెళ్ళి చూస్తే పిల్లరా, దేవుడే మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. గనక ఒక తల్లి కుమారుడికి నేర్పిస్తుంది, ఒక తల్లి బిడ్డకి నేర్పించవలసిన పాఠం ఇది. నేర్పించిన తల్లిదండ్రులు ఉన్నారా? నేర్పించిన తల్లులు ఉన్నారా? తండ్రులు ఉన్నారా? ఈ మాటలు వారికే పిల్లరా నేర్పించవలసిన అవసరత ఉంది. ఎందుకు ఇంతగా చెబుతుంది అంటే, మనం ఇంకా కిందకు వద్దాం. చదువునాను. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. ద్రాక్షారసం అనగా అమ్మా, ద్రాక్షారసం అనగా ఏమన్నా ద్రాక్ష పళ్ళు రసం అనుకుంటున్నారా? కాదు. ఏమని చెబుతుంది తల్లి? ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. ఎందుకు? తాగితే నీ తీర్పు తేడా పడుతుంది. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త, కుమారుడు జాగ్రత్త అని చెబుతుంది. అయ్యా మొత్తు పదార్థములు రాజుకు కిట్టదు, రాజులకు తగదు. నువ్వు అలాంటి జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ జోలికి వెళితే ఇదిగో పై భాగములో రాజులు నచింపచే స్త్రీలతో ఖచ్చితంగా సావాసం చేస్తావు, జాగ్రత్త అని అంటుందండి. ఏమండి, చిన్న వయసులోంచి మన పిల్లలకి నేర్పిస్తే కదా, ఆ భాగము నుంచి బయటికి వెళ్ళరు, ఆ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళరు. ఈరోజు నేర్పించేవారు లేరు. భూతి పాఠములకు దాసులైపోయేవారుగా ఉన్నారు. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు భూతులకి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప బైబుల్కు ప్రాధాన్యత ఇవ్వలేదు. కొన్ని బైబుల్ తెరిస్తేనండి అంటికిపోతాయి. ఎందుకని? ఎప్పటికప్పుడు తిప్పుతూ ఉంటారు. ఈ పేజీలు తిరగవు. ఎందుకని? అంటికిపోతూ ఉంటాయి. కానీ దేవుని గ్రంథము మనం చదవాలి. ఎందుకు తెలుసండి? ఈ కళ్ళు ఉన్నప్పుడే బైబిల్ చదవాలండి.
కళ్ళు పోయిన తర్వాత బైబిల్ చదవాలన్నా నువ్వు చదవలేవు. అందుకే ఈరోజు మనందరికీ నేర్పించబోతున్న ఒక మంచి మాటలు, ఎంతో బలముగా తన కుమారుణ్ణి ఎలా పడితే అలా కన్న దేవుని చిత్త ప్రకారంగా ఆ కుమారుని కన్నది కాబట్టి ఆమె చెప్తుంది, అయ్యా ద్రాక్ష రసము త్రాగుట రాజులకు తగదు. ఇంకా ఏంటంట, లెమియేలు అది రాజులకు తగదు. బిడ్డా, కుమార్తె, బిడ్డలారా, దేవుని మాటలు ఎంత జాగ్రత్తగా మనం ఆలోచింపవలసిన అవసరత ఉంది. మన పిల్లలకి మళ్ళీ ఎప్పుడు చిన్న చిన్న వయసులో ఉగ్గు పాలు పెడతా ఉంటారుగా తల్లిదండ్రులు, పెడతారమ్మా? అలాగే వాక్యాన్ని నేర్పిస్తూ ఉండాలి. వాక్యము నేర్పిస్తేనే చిన్న వయసులోంచి మంచి జ్ఞానవంతుడు అవుతాడు. అందుకే ఈ గ్రంథము రాసిన ఆయన అంటున్నాడు, ఈ గ్రంథము రాసిన ఆయన అంటున్నాడు, ఆయన రాసిన ఆయనే ఇదిగో తేడా పడిపోయాడు. రాజుగా ఉన్న ఇశ్రాయేలు పరిపాలన చేసిన నాయకుడు ఈయన. ఎవరు అంటే ఇదిగో ఈ గ్రంథము రచించిన రచయిత అనగా సొలొమోను పిల్ల. అందుకే రాజుగా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాజుగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయనకి దేవుడిచ్చిన ఒక అధికారం ఉంది. అధికారం ఎన్నడూ పోగొట్టుకోకూడదని రాయబడుతూ ఉంది పిల్లలు. అందుకే అంటాడు, లెమియేలు రాజులకు తగదు, అధికారులకు మద్యపానం తాగితే శక్తి వస్తుంది కదా, ఎక్కడేని బలం వచ్చేస్తుంది, నెరిగిరైన తోచేస్తాడంతే. ఎవడి మాట ఎవడి మాట లెక్క చేసుకోడు. ఒక తల్లి ఉండి తన బిడ్డకి ఏమి నేర్పిస్తుందండి? ఏమి నేర్పిస్తుంది? ఇంకేంటంట, త్రాగునీడల. ఏంటండమ్మా? ఒకవేళ మద్యము తాగితే ఏం మర్చిపోతారట? దేవుడిచ్చిన అధికారాన్ని మర్చిపోతారట. అందుకే బిడ్డ, వాళ్ళ దగ్గరికి వెళ్ళకయ్యా, వాటి దగ్గరికి వెళ్ళకు. ఎందుకు ఇంత బలంగా చెప్తుందా తల్లి? రాజులే ఏ స్థలములు ఎప్పుడైనా తేడా కొట్టవచ్చు అని చెప్పి ఆమె నేర్పిస్తున్న మాట ఏమిటంటే, ఒకవేళ నువ్వు అలా ఉంటే త్రాగినీడల వారు కట్టడలను మర్చిపోతారు. దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు మనకు, దేవుడు ఒక కట్టడి ఇచ్చాడు మనకు. ఆ కట్టడి ప్రకారం పిల్లరా, ఈరోజు రాజుల దగ్గరికి, ఎందుకంటే ఇంతకుముందు వెనక్కి వెళ్ళిపోతే ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే పిల్లరా, రాజుల దగ్గరే తీర్పులు జరుగుతూ ఉండే. అందుకే సొలొమోను కూడా ఒక మంచి తీర్పు ఇచ్చాడు, గ్రంథములో ఉంది. మంచి జ్ఞానముతో తీర్పిచ్చాడు ఆ గ్రంథములో. కానీ రాజులు అంత మంచిగా తీర్పిస్తేనే పిల్లరా, రాబోతున్న కాలానికి వారి ఇశ్రాయేలు కానీ లేకపోతే రాజుల పరిపాలన వారు చేస్తున్న కాలము నమ్మకంగా పనిచేస్తే ఖచ్చితంగా నిలబడి ఉంటారు. అందుకే అయ్యా వాటి జోలికి వెళ్ళకయ్యా. ఒకవేళ వాటి జోలికి వెళితే ఇదిగో నీకు ఇచ్చిన కట్టడలో తేడా ఉంటాయి. అందుకంటుంది, త్రాగునీడల వారు కట్టడలు మరుతురు. తర్వాత ఏం చెబుతుంది? ఏమంట? దీనులందరికీ దేవునికి స్తోత్రం. నువ్వు జాగ్రత్తగా ఉంటే ఎలాంటి వారికి తీర్పిస్తారో తెలుసా? ఈరోజు డబ్బున్నవాడు పక్క తీర్పు వెళ్ళిపోతుందండి, అవునా కదా? డబ్బున్నవాడు పక్క తీర్పు వెళుతుంది. ఎందుకంటే లంచము పిల్లలు ఎక్కడ చూసినా అదే జరుగుతుంది సమాజంలో. అందుకే ఈమంటుంది, ఈమెకున్న ఆవేదన ఏమిటి అంటే దీనిలందరికీ న్యాయము తీర్చాలి. దిక్కి లేని వారికి న్యాయము తీర్చాలి. అర్థమవుతుందమ్మా వాక్యం? అర్థం చేసుకోండి. దిక్కు లేని వారికి న్యాయం తీర్చాలయ్యా. బిడ్డ, నువ్వు అధికారంలో ఉన్నారు, అనేకులు నీ దగ్గరికి వస్తారు, అనేకునికి సంతకు వస్తారు. ఇది ఒకవేళ మధ్యములో ఉంటే, లేకపోతే దేవుడిచ్చిన కట్టెలను మర్చిపోతే బాగోదు. గనుక ఇదిగో దీనులందరికీ న్యాయము తీర్చము. కిందకు వచ్చేయండి. వారు త్రాగి మోగవారికి దేవునికి స్తోత్రం. ఎలాంటి వారికి న్యాయం తీర్చాలంట? ఒక రాజు అయి ఉండి
ఈమెకున్న బాధ ఏమిటో తెలిసే పిల్లలు. అన్యాయం తీర్పు ఇవ్వకూడదు బిడ్డ. అన్యాయం తీర్పు ఎక్కడ నీ నోటి నుంచి రాకూడదు. మంచి మాట్లాడడానికి, మంచి చెప్పడానికి నీ నోరు తెరవాలి. పిల్లలు బాగా ఆడుకుంటున్నారు, మీరే ఇటు చూడండి. అక్కడ బాగా ఆడుకుంటున్నాడు. వాక్యం మన మదిలోకి వెళ్తే, మన హృదయంలోనికి వెళ్తే పాపానికి దూరంగా ఉంటాం, అన్నిటికీ దూరంగా ఉంటాం. ఒక తల్లి ఏమి నేర్పిస్తుంది బిడ్డకు? మాకైతే ఎవరు నేర్పించలేదండి. దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానంతోనే మేము నేర్చుకున్నాం. ఏం నేర్పించాలంట? మా పిల్లలకైతే మేము నేర్పిస్తూ ఉన్నాం. అవునా? మా పిల్లలకి మేము నేర్పిస్తూ ఉన్నాం. అనుదినము నేర్పించవలసిన బాధ్యత ఎవరికి? తల్లిదండ్రులదే. ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందండి తల్లి. ఎలాంటి వారికి న్యాయం ఇవ్వాలో తెలుసా? అలాంటి వారికి ఇచ్చిన వారు ఈ రోజుల్లో ఉన్నారంటే రాజులు సైతము లేరండి. అందుకే ప్రభువుని ఎరిగిన వారు, ప్రభు బిడ్డలుగా ఉన్నవారు తప్ప మంచి తీర్పించిన వారు ఎవరైనా ఉన్నారంటే పిల్లల, అది దేవుని పిల్లలేనండి. ఇరు పక్కలు ఆలోచన చేస్తారు, రెండు పక్కలు ఆలోచన చేసి మాట్లాడతారు. బైబిల్ గ్రంథము మనకు చదివించినట్టుగా ఇదిగో పనీయుల తల్లి గారు చెబుతున్న మాటలు ఎలాంటి వారికి? మగవారికి తీర్పిచ్చిన వారు ఉన్నారా? లెక్కే చేయరు ఈరోజు సమాజం. మంచివారికే లెక్క చేయట్లేదు. లోరి నిన్న వాళ్ళు కూడా లెక్క చేస్తుందా? దిక్కులేని భేదలను కూడా ఆదుకుంటుందా? దిక్కులేని దరిద్రుల పక్షాన మాట్లాడేవారు ఉన్నారా? ఎవరు లేరండి, ఎవరు లేరు. అందుకే నువ్వు వారు మాట్లాడకపోయినా ఆ విషయమే నువ్వు నోరు తెరవాలి కుమారుడా అంటుంది. ఈ మాట గురించి యాకోబు కూడా ఒక మంచి మాట అంటాడు పిల్ల. యాకోబు పుత్రుడు కూడా చాలా మంచి మాట చెబుతాడు. ఎందుకంటే అలా ఉన్నప్పుడే దేవుడు ఆనందపడతాడు. తీర్పు అలా ఉన్నప్పుడే నోరు తెరవాలంటుంది. యాకోబు రాసిన పత్రికలో ఒకసారి మనం వెళ్తాం. ఇదిగో ఇంచేబట్టి ఆమె మాట్లాడుతున్న మాట, ఇలాంటి వారి ఎడల నువ్వు జాలి కలిగి ఉండాలి. ఇలాంటి వారి ఎడలే నువ్వు జాలి కలిగి న్యాయంగా తీర్పు ఇవ్వాలని అంటుంది పిల్లల. ఇవ్వాలని అంటుంది. చూడండి ఒకసారి యాకోబు గారు ఏం మాట్లాడుతున్నాడు. యాకోబు మంచి మాటలు చెబుతున్నాడు. ఈ సాయంకాల సమయంలో, ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడబోతున్న మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదవండి ఒకసారి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రం అంటండి. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర అంట? మీరు అనుకుంటున్నారు మనుషులకి భయపడకండి, అది ఎవరైనా కావచ్చు. దేవునికి భయపడండి. దేవునికి భయపడితేనే మనం బ్రతుకుతాం. ఎందుకు తెలుసండి? దేవుడికి కొడితే అలాగెలా కొట్టడు, మడిచి కొడితే కాంచేపు అటు ఇటు తిరగవచ్చు. అందుకే అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, దేవుని కొడితే లక్షలు ఆశపాట్లకు పెట్టాలి, మనిషి కొడితే ఏముండదండి. అందుకే దేవునికి భయపడిన భక్తులు అందరూ కూడా, అందుకే యాకోబు మంచి మాట అంటున్నాడు. ఏమన్నాడు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రులై, భక్తి ఏదైనా భక్తి నిజమైన క్రైస్తవుడిగా ఉండాలంటే భక్తి ఏం చెబుతున్నాడు? దిక్కి లేని పిల్లలను, ఎదవరాళ్ళను, వారి ఇబ్బందులు ఎలలోక మాల్యమును తనకు అండకుండా తను కాపాడుకొనేటియే నిజమైన భక్తి. అలాంటి వారికి తీర్పిస్తున్నాడు ఆయన. అలాంటి వారికి మేలు చేస్తూ ఉన్నాడు. అలా చేయమంటుంది తల్లి. అయ్యా నువ్వు అందుకే దూరంగా ఉండాలి. అందుకే యాకోబు కూడా చెప్తున్నాడు, అలాంటి వారి ఎడలే అదే సరైన భక్తి అంటున్నాడు. ఇక మనం అలా అనుకుంటే ఆ భూమి మీద ఆ భక్తులన్నీ భక్తి అని మనం అనుకుంటున్నాం. కానీ నిజమైన భక్తి ఏదైనా ఉందంటే యాకోబు అంటున్నాడు, దిక్కి లేని వారికి. మరి ఎదవరాళ్ళ పక్షమున కూడా దేవుడు ఉన్నాడు అన్నాడు. మనము కూడా అలాంటి వారి పక్షమున ఉండాలి. 31వ అధ్యాయము సామెతల గ్రంథములు 8 అయితే అంటున్నాడు, మగవారికి దిక్కి లేని వారందరికీ. దేవునికి స్తోత్రం. దిక్కి లేని వారికి అండి. ఎవరు మాట్లాడతారు చెప్పండి?
దిక్కి లేని వారి ఎడ ఎవ్వరు మాట్లాడరు. లేని వారి పక్కన ఎవ్వరూ మాట్లాడరు. ఎవరైనా మాట్లాడాలంటే ఉన్నవారి పక్క మాట్లాడతారండి. ఉన్నవారి పక్క మాట్లాడితే, ఏమండి మీరు మాట్లాడడానికి అవకాశం లేదండి, మా పక్క ఎవరు మాట్లాడతారండి, మాతో ఎవరు మాట్లాడతారండి, ఎవరు లేని వాళ్ళని కాదండి, మా పక్షాన మాట్లాడేవారు లేరండి, మా పక్కన వాదించేవారు లేరండి, మాకు సహాయం చేసిన వారు లేరండి. ఏం చేస్తామని తప్పు లేకపోయినా మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నామండి అని అంటారు పిల్లలు. కానీ న్యాయమైన తీర్పు అయితే పిల్లరా, ఇరు పక్కలు ఆలోచన చేసి తీర్పు అయితే, ఇదిగో సొలొమోను తీర్పు కూడా మంచి తీర్పు ఇచ్చాడు. అందుకే మహాజ్ఞానవంతుడయ్యాడు సొలొమోను. మరి అందుకంటుంది, అయ్యా నువ్వు రాజుగా ఉన్నావు కాబట్టి నాయన నీ నోరు తెరవాలంటే, నీ నోరు తెరిచి మాట్లాడాలంటే ఇదిగో ఇలా ఉండాలి. మగవారికి దిక్కిలేని వారందరికీ న్యాయము జరిగినట్లు నోరు తెరవాలట. మంచి మాటలు చెబుతుందండి. నోరు తెరవాలట. దిక్కిలేని వారి పక్షమైన నోరు తెరవాలట. బీదవారు వారు న్యాయం చేయాలట. అలాంటి వారి ఎడల నోరు తెరితే మంచిదయ్యా. ఎన్నడు నువ్వు కదిలించబడవు, ఎన్నడు నిన్ను దేవుడు పక్కన పెట్టడు. ఎందుకంటే ఉన్నతమైన స్థాయిలోనికి నిన్ను దేవుడు తీసుకొని వెళ్తాడయ్యా బిడ్డ అని అంటే. అందుకే పిల్లారా, ఈరోజు యవ్వన కాలంలో ఉన్నవారు వారి బలమును స్త్రీలకి ఇవ్వద్దంటున్నాడు. ఎందుకంటే స్త్రీకి ఇస్తే సర్వమును తీసుకుంటుంది, సర్వము నాగివేస్తుంది పిల్లరా. అందుకే బిడ్డగా తల్లిగా ఉన్న ఆ తల్లి ఏం చెబుతుందంటే, మంచి గుణలక్షణములు కలిగి దేవుని గురించి జ్ఞానము కలిగిన తల్లి ప్రార్థన పూర్వాలు అయి ఉండవచ్చు, ప్రార్థనలో ఉండవచ్చు. కాబట్టి ఇదిగో తన పిల్లలకి నేర్పించిన ఒక మంచి పాఠం అండి. ఇంకా ఏం చెబుతుందండి, జరిగినట్లు నోరు తెరవము, నీ నోరు తెరిచి న్యాయము తీర్చవయ్యా. న్యాయము తీర్పుము, న్యాయముగా తీర్చు, తీర్పు అంతేనా? తీర్పు తీర్చము, న్యాయముగా తీర్పు తీర్చాలంట. అప్పుడు దేవుడు మెచ్చుకోడా, దేవుడు ఆనందపడ్డా? అలాగే పిల్లలు అలా ఉన్నప్పుడు, మన తీర్పు అలా ఉన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. అందుకే అయ్యా బిడ్డ నువ్వు తీర్పు తీర్చగరా, తీర్పు తీర్స్తే నీ గురించి తీర్పు తీర్చబడుతుందని చెప్తుంది బైబిల్. ఒకవేళ న్యాయమైన తీర్పు తీర్స్తే ధన్యుడు. అందుకే ఆ తల్లి నేర్పిస్తుంది, అయ్యా నీ నోరు తెరవాలంటే ఇదిగో ఇలాగే నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చమంటుంది పిల్ల. ఇంకేమంటుంది చివరి మాట, దీనులకును శ్రమపడిన వారికిని దరిద్రులకును న్యాయము జరిగించము. దేవునికి స్తోత్ర. జరిగించు వారు ఉన్నామా? అలా ఉంటే ఎంతో ధన్యత పిల్ల. అలా ఉండగలిగితే ధన్యులం, అలా చేయగలిగితే ధన్యులం. కానీ ఈ భూమి మీద అన్నీ కూడా అన్యాయమైన తీర్పులు జరుగుతున్నాయి. అన్యాయపు తీర్పు, అన్యాయమైన తీర్పులు తీరుతున్నారు పిల్లలు. యేసుక్రీస్తు కాలంలో కూడా అన్యాయమైన తీర్పే. యేసుక్రీస్తు సిలువేయడం కూడా అన్యాయమైన తీర్పే. అందుకే ఆయన నోరు తెరవల. నోరు ఎందుకు తెరవలేదు తెలుసా అండి? ఆయన న్యాయమైన తీర్పు అక్కడ కనపడలేదు. పిలాతు తీర్చింది న్యాయమైన తీర్పు కాదు, మంచి తీర్పు కాదు. రాజుల కాలంలో మంచి తీర్పు ఇవ్వలేదు. యేసుక్రీస్తు వారి అన్న ఏమి తీర్పించండి? అన్యాయము తీర్పిచ్చారు. అన్యాయము తీర్పిచ్చారు కాబట్టి ఆయన చిలువ మీదకి వేశారు. చిలువ మీదకి తీసుకుని వెళ్ళారు యేసుని. చిలువ మీద ఆయన మరణించడం జరిగింది. కానీ వీళ్ళు లేఖనాల ప్రకారంగా ఖచ్చితంగా పొమ్మందా ఆయన మరణించటానికి వచ్చాడండి. కనుక మనం నోరు తెరిస్తే ఏ విషయములోనైనా ఇరుపక్కలు ఆలోచన చేసి మాట్లాడాలి. రెండు పక్కలు న్యాయం కనపడాలి, కానీ కనపడదు. ఒక పక్కే న్యాయం కనపడుతుంది. న్యాయం కనపడిన పక్క ఆనందపడతారు, అన్యాయం పక్క వారు బాధపడి వెళ్ళిపోతారని వాక్యం చెప్తుంది. అందుకే అంటారు, ఇది ఇలాంటి వారికి తీర్పు తీర్చయ్యా. ఇలాంటి వారి పక్షమున నోరు తెరవాలి. ఇలాంటి వారి పక్షమున నోరు తెరితే అందుకే దీనులకును శ్రమ పడిన వారికి దరిద్రులకు న్యాయము జరిగించము. అలా జరిగిస్తే 10వ వచనములో ఇదిగో ఇలా రాయబడి ఉంది పిల్లరా,
గుణవతైన భార్య దొరుకుడు అరుదు అని రాయబడి. గనుక పిల్లరా, అలా ఉన్నప్పుడు ఆ తీర్పును బట్టి ఆయన చేస్తున్న మంచి గుణలక్షణం బట్టి తన విషయంలో పిల్లలు మేలు జరుగుతుందయ్యా, ఇలాంటి వాడిగా నువ్వు ఉండగలిగితే సమాజాన్ని కాపాడుతావు, ఇలాంటి వారిగా నువ్వు ఉండగలిగితే దేశాన్ని కాపాడుతావు, నువ్వు ఇచ్చిన పరిపాలన కాపాడుకుంటావు, నువ్వు ఇచ్చిన సమస్తమును కాపాడుకుంటావని తన తల్లి పనీయులు తల్లి చెబుతున్న జాగ్రత్తలు ఈరోజు మరి మన పిల్లలకు మీరు కూడా అలా చెప్పవలసిన అవసరత ఉంది. లేకపోతే లోకములో మన పిల్లలు కలిసిపోతే రాబోతున్న దినాల్లో మన పిల్లలు మనము కాయలేమో. ఆలోచన వెరగండి. ఈరోజు నా మాటలు మీ మొదలు దాచుకొని మీరు మీ బిడ్డలు మీ దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు జీవించాలని మంచివారిగా భూమి మీద బ్రతికి ఎక్కడ న్యాయముగా మనం మాట్లాడగలిగితే రాబోతున్న కాలంలో దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడని అతి కృపాటి దీవెన ఈ మాటలు మన అందరి నికటలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కనికారం చూపున మా దేవ, ఈ రాత్రి మీ దయ చూపించు నాయన. ఈ రాత్రి మీ కాపుదల, ఈ రాత్రి మీ ప్రేమ, ఈ రాత్రి మీ ఆశీస్సులు నాయన. ఇదిగో నాయన, ఇదిగో తన బిడ్డకు తన తల్లి రేపొద్దున తల్లిదండ్రులు ఎంతో బాధపడవలసిన అవసరం ఉంది నాయన. అందుకే అలాంటిది పడకూడదని తన కుమారుడికి ఎన్నో మంచి మాటలు నేర్పించిన ఆయన ఆ స్థలములో ఉంచి బయటికి పోకుండా మంచి వారికి కాదు కానీ ఇదిగో మంచికి వెడల రెండు పక్కల ఇరు పక్కలను చూసి ఆలోచన చేసి ఇలాంటి వారికి దిక్కు లేని వారికి న్యాయం తీర్చయ్య, మంచి తీర్పు ఇవ్వాలి. అలాంటి విషయంలోనే నువ్వు నోరు తెరవాలని తన కుమారునికి నేర్పిస్తుందయ్యా. మా పిల్లలకు మంచి విషయంలో నేర్పించే మహాకృప మా అందరికీ దయచేయండి ఆయన. ప్రార్థనతో సివేక నిరికట్టి ఫలింపు దయచేసి అని నేను మన క్షణము కూడి వచ్చిన బిడ్డలకు మీ దీవెన ఆశీర్వాదమయ్యా. రాబోతున్న కాలములు అయ్యా మా ఎడల మీ దయ చూపించండి, మా ఎడల మీ కృప చూపించండి. అల్లిపొడున్న దీనిలోనైనా ఎందుకు పనికిరాన మమ్మలను ఈరోజు ఈ వారమంతా మమ్మలను కాపాడ్డారు. నీకు ఇష్టమైతే మళ్ళా గతించిన కాలమంతా, గతించిన ఈ రాత్రి అంతా, గతించిన వారమంతా మళ్ళా మమ్మలను బిడ్డలను సంఘాను దేశాన్ని కాపాడమని కోరుకుంటూ మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకుని, మిమ్మల్ని ప్రతిదినమో జ్ఞాపం చేసుకుని గొప్ప భాగ్యం మనం అందరికీ దయచేసి మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి మీ సన్నిధిలో ఒక బలమైన సాధనాలు ఓడుకుంటానని ప్రార్థిస్తూ ఎందుకు పనికిరాన్న మమ్మలను పనికొచ్చి పాత్రగా మీ సన్నిధిలో వాడబడే మహిమ కిరీటం మాకు అందించమని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మయు అన్య సవాసిప్పుడు ఎల్లప్పుడూ మాకును కూడి వచ్చిన బిడ్డలకు, దేశానికి, సంఘానికి మాకును సదాకాలం తోడయుండి నడిపించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అందరికీ వందనాలు.